నిజంగా చెప్తున్నా, మీకు ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్లో ఈ రోజుకి మేము 7 లక్షల కేజీలకి పైగా ఈ 1 సంవత్సర కాలంలో గాంజాను మేమందరం కూడా పట్టుకున్న పరిస్థితి. ఇంతకు ముందు మీరు చూస్తే సంవత్సరంలో 1,00,000 కేజీలు పట్టుకోవడమే గగనం. మేము ఈ సంవత్సరం మీరు అనొచ్చు అంటే మీరు ఎంత పట్టుకుంటున్నారంటే అంత పెంచుతున్నారమ్మ. కాదు, ఇది మ్యాక్సిమం పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని మేము కనీసం విజయవాడ కూడా దాటే పట్ల అన్నవరం దగ్గర, పాయకరావుపేట దగ్గర, నక్కపల్లి దగ్గర, వీలైతే అటు ఏజెన్సీ ఏరియాస్ నుంచి వస్తున్న కొత్త వలస దగ్గర, కొత్త కోట దగ్గర, అక్కడే ఏజెన్సీ ఏరియాలో మేము పట్టుకుని చెక్ పోస్టులు పెట్టుకుని మేము పట్టుకుని జప్తు చేసి మేము అదంతా కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటే కళ్ళు కనిపించట్లేదా? తిరిగి మా మీద బురద జల్లుతారు. లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ, మహిళా భద్రత విషయంలోనే కానీ, ఆఖరికి మహిళల్ని గౌరవించే విషయంలోనే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మా నారా లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరం కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎవరైనా దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నం చేసినా, మా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసినా, ఆడవాళ్ళని అగౌరవపరిచేటట్టు మాట్లాడినా కంపల్సరీగా చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. అందులో మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా కూడా మా పని మేము చేసుకుని వెళ్తాం. అంటే మీకు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు వరకు ఏంటంటే మహిళలు అందరూ కూడా సాక్షి ఛానల్ మీద, సాక్షి టీవీల మీద ఈరోజు క్షమాపణ చెప్పాలి, రోడ్ల మీదకి వచ్చి అన్ని పార్టీల వాళ్ళతోని పాటు మహిళా సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ఏది కూడా వాళ్ళకి దొరకలేదు. ఆఖరికి ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకెళ్తుంది, ప్రజలు మన్నల్ని పొందుతుంది అని మళ్ళీ ఎవరి చేత రాజకీయం చేయించాలి? మహిళల చేత కదా రాజకీయం చేయించాలి. అందుకు ఇంపోర్ట్ చేశాడు. ఈ సంవత్సర కాలంలో ఇళ్లలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీదన మా గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మీద, మా మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నది కూడా చాలా రాంగ్ టైమింగ్లో, రాంగ్ ప్లేస్లో ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఎంతమంది స్ట్రాటజికల్ వాళ్ళు ఉండుంటారు కానీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయారో నాకైతే అర్థం కావట్లేదు. అరే, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ రాజధాని అమరావతి గురించి నోటికొచ్చినట్టు, రాష్ట్రంలో మహిళల గురించి నోటికొచ్చినట్టు